ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. మరి ఈరోజు సజీవులుగా ఉన్నామంటే అది దేవుని కృప. ఉదయకాలమున ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకునే బిడలుగా మనం ఉండాలి. ఎవరైతే మరి మొదటి గడియ మొదటి సమయంలో ప్రభువు మీద మనం ఆధారపడతామో ఖచ్చితంగా ప్రభు మనల్ని బట్టి ఎంతో సంతోషిస్తుంటారు. మరి నిజంగా ప్రభు కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారంట. అంటే ఉదయం మనకు దేవుడు ఒక నూతన బలాన్ని మనకి ఇస్తూ ఉన్నారు. మంచిదండి, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు మన అంశం ఏమిటంటే ఎంత మంచి స్నేహితుడు, ఎంత మంచి స్నేహితుడు. ఈ లోకంలో స్నేహానికి చాలా విలువిస్తూ ఉంటారు, స్నేహానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. స్నేహితుడు చెప్పాడని చెప్పి అది చెడు కార్యమైన చేయడానికి ఇష్టపడతారు. స్నేహితుల కోసం అవసరమైతే ఎవరైనా కొట్టాలన్నా లేకపోతే ఎక్కడి నుంచైనా దూకేయాలన్నా స్నేహితుడికి ఆ స్నేహానికి ఎంతోమంది విలువిస్తూ ఈ లోకంలో తమ జీవితాలను పాడు చేసుకునేవారు ఉన్నారు. స్నేహితుడి యొక్క ఆనందం కొరకు అవసరమైతే ఇబ్బందులు పడేవారు ఉన్నారు. అట్లా ఈ లోకంలో ఎంతోమంది స్నేహం చేస్తూ ఉంటారు. కానీ ఈ లోకంలో ఈ లోక స్నేహం అంట దేవుని దృష్టికి వైరం. మనకు స్నేహితులు ఉండాలి, మంచిదే. కానీ మనల్ని బాగు చేసే స్నేహితులు, మనల్ని లేవనెత్తే స్నేహితులు, ఒక దర్శనం కలిగిన స్నేహితులు మనకు కావాలి. చాలామంది పిల్లల జీవితాల్లో చూస్తే వాళ్ళకి ఒక దర్శనం అనేది, ఒక విజన్ అనేది, ఒక డెస్టినేషన్ అనేది ఏమీ లేకుండా ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం, తల్లిదండ్రులు తీసుకొస్తే తింటున్నాం, ఆ తర్వాత కొంతమంది అలాగే ఏమీ ఉద్యోగాలు లేకుండా వివాహాలు చేసేసుకుని తర్వాత భార్యను పిల్లల్ని ఎంతో ఇబ్బందులు పాలు చేస్తూ అట్లాగా మరి కొంతమంది అయితే స్నేహితుల కోసం అవసరమైతే కుటుంబాలను విడిచిపెట్టి ఆ స్నేహం కొరకు అటు ఇటు తిరుగుతూ చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఈ లోకంలో ఎవరయ్యా మంచి స్నేహితుడు? ఎవరయ్యా? ఈ లోకంలో మనుషులే. ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదు. ఏ స్నేహితుడైనా ఎంత నిన్ను ప్రేమించినా ఎంత చేసినా ఆ స్నేహానికి ఒక లిమిట్ అనేది ఉంది. కానీ మన స్నేహితుడు మన యేసయ్య మనల్ని ఎంతగానో అమితంగా ప్రేమిస్తూ ఉన్నారు. అందుకే మరి యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో ఏమనుందంటే, తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నిజమేనండి, ఈ లోకంలో స్నేహం మరి ప్రాణాలు పెట్టే పరిస్థితిలో ఉండదు. కానీ ఒక్కోసారి అవసరమైతే ఎంత మంచి స్నేహితుడైనా ప్రాణాపాయం వదిలేసి పారిపోయే రోజుల్లో మనం ఉన్నాం. కానీ ప్రభు ఎలాంటి వారంట? పరిశుద్ధ గ్రంథంలో ఎంత మంచి స్నేహితుడంటే తన స్నేహితుల కొరకు తన ప్రాణాన్ని పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. కాబట్టి ప్రభు మన కొరకు ప్రాణాన్నే పెట్టేశారు, మనల్ని ఎంతో ప్రేమించారు. ఇక నుంచి నేను మిమ్మల్ని స్నేహితులను పిలుస్తున్నానని, సహోదరులు పిలుస్తున్నానని. ఆయన మన జ్యేష్ఠ మరి ఒక కుమారుడుగా ఆయన ఉండి మనకు ఒక అన్నలాగా ఉండి ప్రతి విషయంలో ఆయనకు మనం సహాయం చేస్తూ స్నేహితులుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి మంచి స్నేహితుడు మన జీవితంలో మరి ఆయనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మనం జీవించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఆయన చాలా మంచి స్నేహితుడు. ఏదైనా ఆయనకి చెప్పొచ్చు, ఏమైనా అడగొచ్చు, ఏది చెప్పినా చేసే దేవుడని ప్రభుపేట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలంలో ఆయన స్నేహం కొరకు పరితపిస్తూ వేకునే ఆయన సన్నిధికి, వేకునే ఆయన యొక్క మరి స్నేహం కొరకు, ఆయనతో మాట్లాడటం కొరకు, ఆయనతో ఒక బంధాన్ని పెంచుకోవడం కొరకు, ఆయనతో ఒక రిలేషన్షిప్, అలాగే ఒక ఫెలోషిప్, ఒక బంధము, ఒక సహవాసాన్ని మరి ఏర్పాటు చేసుకోవడానికి మనం దేవుని దగ్గరికి వస్తున్నాం. కాబట్టి స్నేహితుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని ఎంత మాత్రం త్రోసివేసేవారు కాదు, ఈ మన దగ్గర నుంచి ఏ లాభాన్ని అపేక్షించేవాళ్ళు కాదు. కానీ మన దగ్గర నుంచి భయము, భక్తి, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ యథార్థత కలిగి
ఆయనకు అనుగుణంగా జీవించాలని ఎంతగానో మన స్నేహితుడైన ప్రభువు మనల్ని అడుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 46వ కీర్తన మొదటో చరణం చూద్దాం. ప్రధాన గాయకునికి కోరవ కుమారులది అలామోతు అను రాగం మీద పాడదగిన గీతం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయం. చూసారా, ఈ మంచి స్నేహితుడు ఎలాంటి వాడంట? ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆపత్కాలంలో ఎవరిని, ఈ లోక స్నేహితులను మనం నమ్ముకోవచ్చు అంటే కొన్నిసార్లు ఈ లోక స్నేహితులు మనకు ఉపయోగపడలేకపోవచ్చు. ఈ లోక స్నేహితులు లేకపోతే మనల్ని మధ్యలో వదిలేయచ్చు. కానీ మన పరమందున్న మన స్నేహితుడు మన యేసయ్య, మనతో బంధం ఉన్న యేసయ్య, మనతో సహవాసానికి పరితపిస్తున్న యేసయ్య ఆయన చెప్తున్నాడు ఏంటో తెలుసా? ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎటువంటి ఆపద పరిస్థితులు అయినా, ఎటువంటి ఆపద పరిస్థితి అయినండి, అది ప్రాణాపమైనవ్వండి, లేకపోతే ఒక ఆర్థిక సమస్యలు అవనివ్వండి, లేకపోతే కుటుంబ సమస్యలు అవనివ్వండి, నీ జీవితంలో భయంకరమైన విపత్తు అవనివ్వండి, అటువంటి అన్ని సమస్యలు ఎవరయ్యా నమ్మదగిన వాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రతి పరిస్థితికి సహాయం చేయగలిగిన దేవుడు, ఏ పరిస్థితినైనా మార్చగలిగిన దేవుడు. ఒకవేళ మన శరీరానికి, మన ప్రాణానికి, మన యొక్క ఆలోచనలన్నిటికీ అది కష్టం అవ్వచ్చేమో. అందుకే ఆయన అంటున్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. రాజుకొచ్చిన కల చెప్పగలడు, కలభావాన్ని చెప్పగలడు, అగ్నిగుండా నుంచి తప్పించగలడు, కరువులో విత్తనం నాటినప్పుడు నూరంతల ఫలాన్ని ఇవ్వగలడు, నీళ్లను ద్రాక్షారసముగా మార్చగలడు, చనిపోయిన లాజరు 4 దినాలైనప్పటికీ ఆయన బ్రతికించగలడు. మరి 38 సంవత్సరాల నుంచి బేతస్తా కోని దగ్గర పడి ఉన్న వానిని స్వస్థపరచగలిగిన దేవుడు, ఏదైనా చేయగల దేవుడు. ఆయన చేయలేని కార్యం ఈ లోకంలో ఏది కూడా లేదు. శూన్యంలో సృష్టి చేసిన దేవుడు, అగాధ సముద్రాలకు ఎల్లలు వేసిన దేవుడు, ఆకాశ గగనాలను జ్ఞానతో కొలిచిన దేవుడు, ఆయన ఏదైనా చేయగలని దేవుడు. అటువంటి వానితో మనం స్నేహం చేయడం చాలా మేలుకరమైన విషయం అని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ లోకంలో మంచి స్నేహితుడు ఆయన, ఈ లోకంలో మంచి మిత్రుడు ఆయన, ఈ లోకంలో నిన్ను సరిగా అర్థం చేసుకోగలిగిన ఏకైక దేవుడు ఆయనే. నీ ఆలోచనలు ఎరిగిన దేవుడు, నీ తలంపులు ఎరిగిన దేవుడు, నీ హృదయాలోచనలు గమనిస్తున్న దేవుడు. నువ్వు పిండముగా రూపించక ముందే ఆయన కనులు నిన్ను చూచుని, నీ ఎముకలన్నీ ఆయనకి తెలుసు, నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడినవి. నిన్ను ఎంతో ప్రాధాన్యత ఇస్తూ, నీకెంతో బాధ్యతగా ఆయన నిన్ను పట్టించుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క మంచి స్నేహితుడు మన ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇటువంటి స్నేహితుడు మనం సంపాదించుకున్నందుకు సంతోషపడాలి. ఇటువంటి స్నేహితులు లేని వారికి ఈ స్నేహితుడిని పరిచయం చేయాలి. ఈ స్నేహితుడు వదిలిపెట్టేవాడు కాదు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన వాడు. ఏ ఆపదలో అయినా ఆయన నమ్ముకోవచ్చు, ఏ ఆపదలోనైనా ఆయన వైపు చూడవచ్చు, ఏ ఆపదలోనైనా ఆయన పట్టుకొనవచ్చు. ఎటువంటి సమస్యలో అయినా ఆయన వైపు చూచిన ఎడల ఖచ్చితంగా ఈయన సహాయము చేయడానికి సమర్థుడని ప్రభు పేట నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ లోకంలో ఎంతో మంది అనేక రకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అనేక కష్టాలు పడుతూ ఉన్నారు. ఈ యొక్క మానవ జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ జీవితాల్లో అనేకమైన కష్ట నష్టాలు అపవాది కలిగిస్తున్న అనేకమైన ఇబ్బందులు పడుతూ వారు జీవిస్తూ ఉన్నారు. చాలా మంది కూడా అయ్యో మా పరిస్థితులు మార్చేవారు ఉన్నారా, మా బ్రతుకులు మార్చేవారు ఎవరైనా ఉన్నారా, మా పరిస్థితులు ఎంతో దయనీయ స్థితిలో ఉన్నాయి, మాకు సహాయము చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి అనేకుల వైపు చూస్తూ అనేకుల దగ్గర
సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ ఉదయకాల సమయంలో ఈ మంచి స్నేహితుడైన ప్రభువైన యేసు దగ్గరకు నువ్వు వచ్చినట్లయితే ఆయన నీకు సహాయము చేయగలిగిన దేవుడని ప్రభువు పేడ తెలియపరుస్తున్నాను. ఈ స్నేహితుడు ఎటువంటి వాడో తెలుసా? నువ్వు అపరాధము చేత పాపము చేత చచ్చిన స్థితిలో ఉంటే, ఎవరూ లేని స్థితిలో నువ్వు ఉన్నావు, దిక్కు మొక్కు లేని స్థితిలో ఉన్నావు, అనేకుల చేత నువ్వు తరమబడిన స్థితిలో ఉన్నావు, అనేకుల చేత వెలివేయబడిన స్థితిలో ఉన్నావు, ఎవరు నిన్ను పట్టించుకోలేని స్థితిలో ఉంటే, పరలోకములో ఉన్న దేవాది దేవుడు తన ఏకైక కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు, అయ్యో నేను తండ్రితో కూడా ఉండడం భాగ్యమని ఎంచుకోకుండా, తండ్రితో కూడా ఉండడం ఎంత మాత్రం ఇక్కడ మంచిది కాదు, నా స్వరూపముతో నా పోలిక చొప్పున చేసుకున్న నా ప్రజలు, నా సహోదరులు, నా స్నేహితులు అలాంటి కష్టంలో ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉండడం మంచిది కాదని ఆయన యొక్క పరలోకాన్ని విడిచిపెట్టి నరరూపిదారిగా, శరీరధారిగా ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చాడు. ఎంత గొప్ప సంతోషం! దేవుడే స్వయాన ఈ లోకానికి వచ్చాడు నిన్ను రక్షించడానికి, నీకు సహాయము చేయడానికి. ఆపత్కాలంలో నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరని, నిన్ను బ్రతికించడానికి, చీకట్లో ఉన్నదానివి సాతాను యొక్క కాడి కింద వాడి కాడు మాను మేకులు పెట్టి నిన్ను ఎంతో భయంకరంగా, ఎంతో నిన్ను ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటే వాడి నుంచి నిన్ను రక్షించడం కొరకు ఆయన పరమును విడిచి ఈ భూలోకానికి వచ్చాడు. నిజమైన స్నేహితుడండి. నీ స్నేహం కొరకు ఏ విధంగా అయినా నిన్ను హక్కును చేర్చుకోవాలని, ఏ విధంగా అయినా నీ బ్రతుకును మార్చాలని, ఏ విధంగా అయినా నీకు తోడుగా ఉండాలని, ఏ విధంగా అయినా నీ పక్షాన యుద్ధం చేయాలని నిన్నెంతో ప్రేమించి, దేవుడంట లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుడు అయిన తన ఏకైక కుమారుడు ఈ లోకానికి ఇచ్చారు. నిజంగా ప్రేమించి తన బిడను తన యొక్క మరి చూసినట్లయితే యేసు ప్రభు వారిని ఈ లోకానికి ఆయన పంపించి మనం రక్షించడానికి. నిజంగా ఆయనకు మించిన స్నేహితుడు ఈ లోకంలో ఎవరూ లేరు. ఈరోజు చాలా మంది రకరకాల స్నేహాలు చేస్తున్నారు. కొన్ని స్నేహాలు మనుషుల్ని పాడు చేస్తూ ఉన్నాయి, కొన్ని స్నేహాలు అనేకమైన భయంకరమైన పరిస్థితులు ఇరికించేస్తూ ఉన్నాయి, కొన్ని స్నేహాలు ఎంతో దేవునికి బాధ కలిగించే స్నేహాలుగా ఉన్నాయి. కానీ మనమైతే ఎవరితో స్నేహం చేయాలో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో స్నేహం చేయాలి. ఎందుకంటే ఆయన ఏంటో తెలుసా? ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజంగా మీరు అనొచ్చు, పాస్టర్ గారు నాకు ఆపత్కాలం ఏమీ లేదు, అన్నీ బాగున్నాయి. కానీ ఈ లోకంలో ఉన్నామంటే ఈ లోకం అంతా కూడా ఎలాగుందో తెలుసా? ఏ సమయంలో ఏం జరుగుద్దో తెలియదు. ఎటువంటి సమయంలో అయినా ఎవరిని మనం నమ్ముకోవాలంటే ఆయన వైపే చూడాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా, ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారు ముఖాలు వెలిగించబడతాయి, వారు ఎన్నటికీ లజ్జింపబడకపోవును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభువు వైపు చూచిన వారిని ఎప్పుడు కూడా ఆయన వదిలిపెట్టేవాడు కాదు. ప్రభువు వైపు చూచే వారిని ఎప్పుడు కూడా ఆయన వదిలేసేవాడు కాదు. కానీ వారికి సహాయము చేయగలిగిన గొప్ప దేవుడని ప్రభువు పేట నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఒకరోజు ప్రభు వారు సముద్రం మీద వెళుతూ ఉన్నారు. భయంకరమైన గొప్ప తుఫాను వచ్చింది. శిష్యులైతే ఎంతో ప్రయత్నం చేశారు ఆ యొక్క తుఫాను నుంచి తప్పించబడాలని. ఆ పడవ యొక్క తెరచాపలు ఎత్తారు, అలాగ పడవలోకి నీళ్లు వస్తుంటే తోడుతూ ఉన్నారు. ఎన్ని చేసినా వారికి అర్థమైంది, ఈ సమయంలో మనం రక్షించే వాళ్ళు ఎవరూ లేరు. ఈ సమయంలో ఈ తుఫాను నుంచి మనం బయటపడాలి అంటే ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వెళ్ళాలని వాడు వెళ్ళి ప్రభువుని పిలిచి చెప్తున్నారు, బోధకుడా మేము నశించిపోతున్నామన్న నీకు చింత లేదా అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా వారు నశించిపోతారని తెలుసు. వారు ఆ ప్రాంతానికి వెళుతున్న గదర్నియా ప్రాంతానికి అవతలకు వెళుతున్నారు. అక్కడ 2000 దయ్యాలు పట్టిన వాడు ఉన్నాడు. వాడికి విడుదల కలిగించడానికి ప్రభు అక్కడికి వెళుతున్నారు. కాబట్టి అపవాది ఎంత మాత్రంగా ఊరుకోదు. ఏ విధంగా అక్కడికి రానియకుండా ఉండడం కొరకు వాడు ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆఖరికి ఈ ప్రకృతిలో విపత్తు కలిగించి ఏ విధంగా అయినా వారిని పాడు చేయాలనుకుంటే ఆ సమయంలో వారిని సహాయం చేసింది ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే. ఆ తుఫాన్ నుంచి తప్పించడమే కాదు, అవతల ప్రాంతానికి వెళ్ళి ఆ 2000 దయ్యాలతో ఉన్న వాడికి కూడా సహాయం. ఆ ఊర్లో ఉన్నవాడు వాడిని ఎవరు కూడా సాధు చేయలేకపోతున్నారు.
వాడికి చైన్లు వేసినా చైన్లు తెంపివేస్తున్నాడు. ఆ ప్రాంతంలో వెళ్ళే వాళ్ళని రాళ్లతో కొడుతున్నాడు. తనకు తాను హాని చేసుకుంటున్నాడు. కానీ వాడికి సహాయం చేసేవాళ్ళు తన స్నేహితులు లేరు, ఎవరు కూడా లేరు. ప్రభు సహాయం చేసిన తర్వాత ఆ యొక్క ఆడవాళ్ళలో ఉన్న దెయ్యాలు ఆ పందుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏమన్నారో తెలుసా? నువ్వు అనవసరంగా వాడికి సహాయం చేశావు, ఆ దెయ్యాలు పందుల్లోకి పంపించి మాకు నష్టం కలిగించావు, ఇక్కడ నువ్వు వద్దని చెప్పి ఏం చేశారో తెలుసా? ఆయన్ని వెనక్కి మళ్ళీ పంపించేశారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అలాగుంటారు, స్నేహం అలాగుంటది. అయ్యో వాడు ఎంత బాధపడ్డాడే, ఆ సమాధుల్లో తిరుగుతున్నాడే, ఎంతో మందికి హాని చేస్తున్నాడే, వాడి హాని చేస్తున్నాడే, అయ్యో దిగంబరుడై తిరుగుతున్నాడే, వస్త్రాలు లేకుండా తిరుగుతున్నాడే, ఒకప్పుడు ఎంతో మంచిగా బ్రతికాడే, వాడికి కుటుంబం ఉంది కదా, అయ్యో కుటుంబం ఉందో లేదో, వాడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో అని ఎవ్వరు కూడా జాలి పడలేదు. కానీ ప్రభు ఒక్కడే జాలిపడి వాడికి సహాయం చేయడానికి ఆ ప్రాంతానికి ప్రభు వెళ్ళాడు. అలాగ వెళుతూ వస్తున్న తుఫాను కూడా తప్పించి శిష్యులను కూడా ఆయన కాపాడాడు. నిజంగా మన దేవుడండి మంచి స్నేహితుడండి. హీఈస్ ఎ గుడ్ ఫ్రెండ్ అండి. ఆయన నిజంగా నీకు గుడ్ ఫ్రెండ్. ఈ లోకంలో ఎవరైనా నీకు మంచి స్నేహితుడు ఉన్నాడంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కరే. ఆయనతోనూ స్నేహం చేయాలి, ఆయనతోనూ ముచ్చటించాలి, ఆయనతో సహవాసాన్ని పెంచుకోవాలి, ఆయనతో రిలేషన్షిప్ బిల్డప్ చేసుకోవాలి, ఆయనతో ఫెలోషిప్ బిల్డప్ చేసుకోవాలి. ఎందుకంటే నీ గురించి ఉన్న మంచి ఉద్దేశాలు ఆయనకే తెలుసు, ఇంకెవరికి కూడా తెలియదు. చాలా మంది అనుకుంటారు స్నేహితులు సహాయం చేస్తారు, అయ్యో వీడు బాగా చదువుకునేదో ప్రయోజకుడైతే ఖచ్చితంగా నాకేదో హెల్ప్ చేస్తాడు, నా భవిష్యత్తును కడతాడు, ఓ నన్ను ఏదో దారి చూపిస్తాడు అనుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరైనా చూపించవచ్చు, ఒకవేళ ఏమి చేయొచ్చు, కానీ సాధ్యమైనంత వరకు చాలా మంది వారి పరిస్థితులు అయిపోయిన తర్వాత నిన్ను మర్చిపోయే పరిస్థితిలో ఉంటారు, ఒక్కోసారి నిన్ను పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటారు, ఏమి సహాయం చేయని వారుగా ఉంటారు. కానీ ఉదయకాల సమయంలో ఎక్కడి నుంచి నువ్వు వింటున్నావో నాకు తెలియదు. ఇలాంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఒకవేళ ఫ్రెండ్స్ మీద ఆధారపడిపోయావేమో, అయ్యో నాకు ఆ ఫ్రెండ్ ఆ సహాయం చేస్తాడు, ఈ సహాయం చేస్తాడు. మానవుల యొక్క సహాయానికి లిమిట్ ఉంది, పరిధి ఉంది. కానీ దేవుని సహాయానికి పరిధి లేదు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. నీ కొరకు ఉద్యోగాన్ని క్రియేట్ చేయగలడు, నీ కొరకు వ్యాపారాన్ని క్రియేట్ చేయగలడు, నీ కొరకు ఒక మంచి ఐడియాస్ ఇవ్వగలడు, నీ భవిష్యత్తుని ఎలా కట్టుకోవాలో నీకు నేర్పించగలడని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడే మనకు ఆశ్రయము, దుర్గమునై ఉన్నాడు. దేవుడే మనకు ఆశ్రయం అంట. దేవుడే మనకు దుర్గము, ఆయనే మనకు ఆశ్రయం, ఆయనే మనకు దుర్గము. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కీర్తనలో 145:18 చూడండి. తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఏ స్నేహితుడు కూడా నీకు సమీపంగా ఉండడు, కానీ నీతో సమీపంగా ఉండి నిన్ను నడిపించగలిగిన వాడు నా ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన అంట నీకు సమీపంగా ఉన్నాడు. ఇందాకేమో సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు, ఇప్పుడు చూస్తేనే ఎలాగున్నాడు చెప్పండి? సమీపంగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. నీకు చాలా దగ్గరలో ఉన్నాడు నీ స్నేహితుడు, చాలా సమీపంగా ఉన్నాడు. ఆయన నీ యొక్క పరిస్థితి అంతా చూస్తూ ఉన్నాడు. నువ్వు చేయాల్సిన చిన్న పనే ఆ స్నేహితుడికి నువ్వు అవకాశం ఇవ్వాలి. అయ్యా నువ్వే నా నిజమైన స్నేహితుడివి, నిజంగా నువ్వు నా ఫ్రెండు కదా నాయన, ఇదిగో నేను నాకు అవకాశం ఇస్తున్నాను, నా జీవితాన్ని నా పరిస్థితులు మార్చమని నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయము చేస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా ఎలాగున్నాడో తెలుసా? సమీపంగా ఉన్నాడు. అంటే ఏ స్నేహితుడితో నువ్వు మాట్లాడుతున్నావో, ఒకవేళ ఈ లోక స్నేహితులు నీకు సమీపంగా లేకపోవచ్చు, ఈ లోక స్నేహితులు ఆ టైం వరకు నీతో స్నేహం చేసి వెళ్ళిపోతారు, కానీ నేను ప్రకటించే ఈ స్నేహితుడు మాత్రం నిన్ను విడువడు, ఎడబాయన దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అరచేతుల్లో చెక్కుకున్న దేవుడు, ఒక గర్భంలో పుట్టిన
ఏ చంటి బిడ్డను ఏ తల్లైనా మర్చునా వారైనా మర్చెదరు, కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు ఆయన. మరువక ప్రేమించే స్నేహితుడు, మరువని స్నేహితుడు, అరచేతుల్లో చెక్కుకున్న స్నేహితుడు, ఇటువంటి స్నేహితుడు ఈ లోకంలో ఎవరో లేరు. ఈయనే మంచి స్నేహితుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. నీతో స్నేహం చేయడానికి ఓ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఆయనతో నువ్వు స్నేహం చేస్తే ఖచ్చితంగా నీ జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. నీ పరిస్థితి అనేకుల ముందు ఆశీర్వాదకరముగా మార్చబడుద్ది. హీస్ ఎ గుడ్ ఫ్రెండ్. హిస్ నేమ్ ఇస్ జీసస్. హిస్ నేమ్ ఇస్ జీసస్. చాలా మంచి స్నేహితుడు అండి. స్నేహితుడు, ఆయనతో సమయం గడపాలి. ఆయనంటే నిజముగా ఆయనకు చెప్పుకున్న వారికంట చాలా దగ్గరగా ఉన్నాడంట. మొరపెట్టడం అంటే చెప్పడం, సమీపంగా ఉన్నాడంట. ఆపత్కాలంలో నమ్ముకొని దగ్గర సహాయకుడు అంట. ఎవరున్నారండి ఈ లోకంలో అలాగా? నాకు పర్లేదు, నా ఫ్రెండ్ ఉన్నాడు, ఏ ఆపద వచ్చినా నాకు హాస్పిటల్ బిల్లు 4 లక్షలైనా 5 లక్షలైనా కట్టేస్తారన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈరోజు చేసుకున్న భర్త కడతాడో లేదో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అనారోగ్యం వచ్చిందంటే వదిలేసి పారిపోయే వాళ్ళు ఉన్నారు. అమ్మో నేను కట్టలేదు, నీకు చేయించలేదు, నా వల్ల కాదని. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే ఈ లోకంలో మనకు నిజంగా ఒక ఫ్రెండ్ కావాలండి. ఆ ఫ్రెండ్ ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లోక ఫ్రెండ్లు మన దగ్గర అయ్యేయో లాభం ఆశిస్తారు. మన తప్పిపోయిన కుమారుడు గురించి వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారు? డబ్బులున్నంతసేపు లోక స్నేహం అంతే. డబ్బులున్నంతసేపు ఏం చేశారు? ఉన్నారు. డబ్బులు అయిపోగానే నమస్కారం అని వెళ్ళిపోయి అక్కడ పందులు పొట్టు. ఏ స్నేహితుడు అన్నం పెట్టారు వాడికి? అరే మీ నాన్నగారి దగ్గర నుంచి ఆస్తి తెచ్చినాడు, మనకు రోజు మంచి భోజనం పెట్టించావు, అక్కడక్కడ తిప్పావు, ఎంత ఖర్చు పెట్టావురా, కానీ ఇప్పుడు నీకు లేదు కదా, మా ఇంటికి వచ్చి తినరా అని అన్నారా? ఆఖరికి అందరూ వదిలేసి వెళ్ళిపోతే లాస్ట్కి పందులు పెంచుకుంటూ ఆ పొట్టు తింటాక. అంటే చూడండి ఈ లోక స్నేహం ఎలాంటిదో. కానీ మన దేవుడు అలా విడిచిపెట్టేవాడు కాదు. నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తాన్ని కార్చాడు, నీ కొరకు అవమానాన్ని భరించాడు, నీకు పడాల్సిన శిక్షను ఆయన మీద వేయించుకున్నాడు. యాక్చువల్గా నీకు పడాలి సిలువ మరణం, పాపానికి వచ్చే జీతం మరణం, యుగ యుగాలు కాలాల్సిన పరిస్థితిని ఆయన ఏం చేశాడు తెలుసా? నిత్యాగ్ని నుంచి నిత్య జీవానికి నిన్ను నడిపించేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజంగా యేసయ్య మంచి ఫ్రెండ్ అంటారా కాదంటారా? హీజ్ ఎ గుడ్ ఫ్రెండ్ అండి. అటువంటి ఫ్రెండ్ని వదిలిపెట్టమాకండి. ఈ లోక పరిస్థితుల కొరకు ఆయన వదిలేయొద్దు. ఈ లోక నిద్ర కొరకు ఆయన వదిలేయమాకండి. ఓ ఉదయకాలం ఈ మంచి ఫ్రెండ్తో కూర్చుంటే ఈ రోజు కావలసిన అన్ని కూడా ఆయన మనకు సమకూర్చాడు. మొదటిగా నా నీతిని రాజ్యమును వెతకండి, సమస్తము కూడా మీకేమవుతాయి? అనుగ్రహింపబడతాయి. దేవునికి స్తోత్రాలు చేయలేదు. సమస్తం మీకు వెంబడిస్తాయి. ఈ ఫ్రెండ్ దగ్గరికి రాకుండా వదిలేసి ఈ లోక ఫ్రెండ్ల కోసం అవసరమైతే ఆదివారం ఈ ఫ్రెండ్ని వదిలిపెట్టి ఈ లోక ఫ్రెండ్ కోసం పరిగెడతారు. ఏం లాభం? అందరికీ కూడా మనం ఈ ఫ్రెండ్ను పరిచయం చేయాలి, అందరికి కూడా చూపించాలి. చూడండి కీర్తనలు 9:9 చూడండి. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఎంత మంచి మాట. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. నలిగిన వారికి ఏంటని చెప్పండి? దుర్గము అంటే ఏంటో తెలుసా? అదొక కోట, ఆయనే ఒక భరోసా, ఆయనే ఒక రిఫ్యూజ్, అంటే ఒక శరణ. ఏమంటారు తెలుసా? రిఫ్యూజ్ క్యాంప్స్ అంటారు, అంటే శరణార్థులు. ఆ దేశంలో యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు పాలస్తీనాలో యుద్ధం జరుగుతుంది, ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది. జరిగినప్పుడు వాళ్ళు ఏం చేశారు? రిఫ్యూజీస్గా, అంటే శరణార్థులుగా ఇతర దేశాలకు వెళ్ళిపోయారు. వాళ్ళని ఏమంటారంటే శరణాన్ని కోరుకునే వచ్చిన మనుష్యులు, శరణాన్ని అర్థించేవారు, శరణార్థులు. ఆపత్కాలంలో మనకు శరణార్థన స్థలం ఎవరు? మన ఫ్రెండే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. రాత్రి 12-1 గంటకి మన ఫ్రెండ్ వచ్చి తలుపు కొట్టారే, ఒక 5 రోజులు మీ ఇంట్లో ఉంటారంటే ఇంట్లో భార్య ఏమంటది? ఏంటి ఆయన తీసుకొచ్చి మనకే ప్లేస్ లేదు, ఎక్కడ పెడతావు నువ్వు, ఇదేంటి ఇదేం గోల, నువ్వు పంపించే. అలాంటి కొంతమంది అయితే వాళ్ళు తెలివిగా ఏం చేస్తుంటారు? అరే ఎక్కడరా మాకు సహాయం ఎక్కడ దొరుకుతుంది, ఏమనుకో మాకురా. లేకపోతే ఫోన్ చేశారు, ఒక 10,000 ఉంటే ఇవ్వరా అని అనుకోండి. ఎక్కడో కొంతమంది జనరల్గా అందరూ ఏం చేస్తారు? లేదని చెప్పడం కానీ ఉందనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
కానీ ఈ దేవుడు ఎవరో తెలుసా? ఆపత్కాలంలో ఆయనే మనం శరణం అర్థించగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మంచి స్నేహితుడు ఆయన. అందుకే నలిగిన వారికి ఎవరంట? నలిగిన వారు ఎక్కడికి వెళ్ళాలి? ఈ స్నేహితుడి దగ్గరికి పరిగెత్తాలి. ఎందుకు ఈ స్నేహితుడి దగ్గరికి వెళ్ళాలి? ఈయనే మహాదుర్గం అంట. మహాదుర్గం అంటే గ్రేట్ రిఫ్యూజ్ క్యాంప్ అన్నమాట. ఈ లోకంలో ఎవ్వరు నీకు శరణు అంటే కనికరించేవాళ్ళు లేరు. ఎవ్వరు కూడా నిన్ను చేర్చుకునేవాళ్ళు లేరు. ఎవ్వరు కూడా నిన్ను పట్టించుకునేవాళ్ళు లేరు. కానీ ఈ లోకంలో నిన్ను పట్టించుకునేవారు ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మహాదుర్గం అంట. మహా రిఫ్యూజ్ క్యాంప్. మహాదుర్గం. మహాదుర్గం. ఎటువంటి పరిస్థితుల్లోనే ఆయన దగ్గరికి వెళితే ఆయన సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లింది. యెహోషాపాతు రాజు మీదకి 3 రాజులు దండెత్తి వచ్చారు. ఆయన వెంటనే ఏం చేశాడు తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడు వెంటనే ఏ ప్రాబ్లం లేకుండా, యుద్ధం చేయకుండా, అక్కడ వీళ్ళు వెళ్ళేలోపుకే మాటుగాండ్లు పెట్టి ఒకరినొకరు సంహరించుకున్నారు. వాళ్ళ కొలసము దోచుకోవడానికి 3-4 రోజులు పట్టింది. దానికి బెరాకా లోయ అని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తుతి లోయ అని పెట్టారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంత నలిగిపోయి ఉంటే ఆ నలిగిన స్థితిని స్తుతిగా మార్చగలిగింది ఈ మంచి స్నేహితుడే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తుతిగా మార్చగలిగింది మంచి స్నేహితుడే. ఎలాంటి పరిస్థితిలో ఉన్న ఈ ప్రభు సరిపోతాడు. ప్రతి పరిస్థితిని కూడా మార్చగలడు. యేసయ్య వచ్చింది ఈ లోకానికి ఎందుకో తెలుసా? నీకు స్నేహితుడిగా ఉండటానికి. ఈ లోకంలో స్నేహితులకి నీవు చెప్పే మాటలు చెప్తే అమ్మో వీడి మాటలు నేను వినలేకపోతున్నా, నీ దగ్గర నుంచి పారిపోతారు. కానీ ఈ స్నేహితుడు ఎటువంటి వాడో తెలుసా? నువ్వు చెప్పే ప్రతి మాటను విని ప్రతి మాటకు జవాబిచ్చేవాడు. ప్రతి మాటలో నీకు సహాయం చేసేవాడు. ప్రతి విషయంలో, నలిగిన సమయంలో, ఆపత్కాలంలో నీకు మహాదుర్గముగా ఉండేవాడు. హల్లెలూయా. కాబట్టి ఈ స్నేహితుడిని వదిలిపెట్టకూడదు. ఈ లోకంలో ఏదైనా వదిలిపెట్టు. నువ్వు ఈ స్నేహితుడిని వదిలిపెట్టావా? ఇంకో విషయం మీకు తెలుసా? ఇక్కడ మీరు బ్రతికేది ఒకవేళ 60, 70, 80, 90, 100 వేసుకుందాం. కానీ కొన్ని కోట్ల సంవత్సరాలు ఈ స్నేహితుడితో నువ్వు బ్రతకబోతున్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కోట్ల 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 సంవత్సరాలు ఆయనతో జీవించవలసిన పరిస్థితి రాబోతుంది. కాబట్టి ఇక్కడ నువ్వు స్నేహం చేయకపోతే పరలోకంలో కూడా నీకు స్నేహం దొరకదు. కాబట్టి ప్రభుతో నువ్వు ఇక్కడే స్నేహం చేయాలి. ఇక్కడే నువ్వు స్నేహితుడిగా మారిపోవాలి. నీ యొక్క జీవితాన్ని ప్రభు సన్నిధిలో నువ్వు రక్షించుకోవాలి. నీ ఆత్మను ప్రభువుకు అప్పచెప్పాలి. నువ్వు రక్షింపబడాలి. ఆయన రక్తంతో కడగబడాలి. నీ పేరు జీవ గ్రంథంలో రాసుకోవాలి. రక్షణ తీసుకోవాలి. బాప్తిసం పొందాలి. అప్పుడు నువ్వు స్నేహితుడిగా మారిపోతావు. స్నేహితుడిగా నువ్వు మారిపోతావు. అటువంటి వారిని ఆయన స్నేహం చేస్తాడు. ఈ లోకులతో స్నేహం చేయడు. లోక స్నేహం దేవునితో వైరము. నువ్వు దేవుని బిడ్డవైతే ఎవరితో స్నేహం చేయాలో తెలుసా? దేవునితోనే నువ్వు స్నేహం చేయాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవునితో స్నేహం చేస్తావో ఆయన నిన్ను తప్పిస్తాడు. ఎప్పుడైతే దేవునితో నువ్వు స్నేహం చేస్తావో ఆయన నీకు సమీపంగా ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు దేవునితో స్నేహం చేస్తావో ఆయన నీకు ఒక రెఫ్యూజ్ క్యాంప్గా, ఒక దుర్గంగా మారిపోతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మంచి స్నేహితుతో మనం స్నేహం చేయవలసిన వారమై ఉన్నాం. ఈ మంచి స్నేహితుడితో మనం జీవించవలసిన వారమై ఉన్నామని ప్రభు పేరు తెలియపరుస్తూ